హాయ్ మిస్టర్ నిత్య శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. హే స్వామి, వాట్ ఏ కోఇన్సిడెంట్. మనం వచ్చిన పార్క్ కి, మనం వచ్చిన టైం కి, మనం జాగింగ్ చేస్తూ వెళ్తున్న వేలో నిత్య గారు కూడా వచ్చారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చేతిలో లాఠీ ఏం కాదు. గ్రేట్ నిత్య, వండర్ఫుల్. అంటే మనం డిన్నర్ చేసే టైం, నిద్రపోయే టైం, నిద్ర లేచే టైం, మనం జాగింగ్ చేసే టైం అన్ని ఒకటే అన్నమాట. మన ఇద్దరి టేస్ట్లు పాలు నీళ్లలా బోలే కలిసిపోయాయి. పోలీస్ పులిహార అంటే ఇదే. అంత లేదు, మీరు కావాలనే నన్ను చూడ్డానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ మిస్ హైదరాబాద్, నేను పోలీసోడ్ని. ఫిట్ గా ఉండాలంటే అర్లీ మార్నింగ్ పార్క్ వచ్చి జాగింగ్ చెయ్యాలి. మీ హౌస్ ఎక్కడుంది? ఈ పార్క్ ఎక్కడుంది? అంటే మా హౌస్ దగ్గర ఉన్న పార్కు చాలా ఇరుగ్గా ఉంది. ఈ పార్క్ అయితే చాలా విశాలంగా ఉంది. ప్రేమ పక్షులు విహరించే బృందావనంలో ఉంది. అడ్డు తప్పుకుని దారి వదులుతారా? అప్పుడు వెళ్ళిపోతారా? కాసేపు నువ్వు నాతో సరదాగా మాట్లాడొచ్చుగా. సరదాగా మాట్లాడుకోవడానికి మనం ఏవైనా లవర్సా? ఇప్పుడు కాకపోవచ్చు, ఇక ముందవచ్చుగా. వాట్ డు యు మీన్? ఐ మీన్ ముందు పరిచయం, తర్వాత ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ప్రేమ, అయ్యో ఆ తర్వాత పెళ్లి. సి, మీరు అతిగా ఆశపడుతున్నారు. నో 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 నో. మీరు మిస్, నేను ఐపీఎస్. మీరు సింగిల్, నేను సింగిల్, మన ఇద్దరు అయితే మింగల్ బోలే ఉంటది. అందుకు వేరే వాళ్ళని చూసుకోండి. నాకు జై ఉన్నాడు. జై బ్యాచులర్ కాదు, మీ అక్క భర్త. మంగ గారు ఏ క్షణమైనా తిరిగి రావచ్చు. అప్పుడు మీకు ఆశాభంగం కలుగుతుంది. అందుకే నాలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్నే లవ్ చేయండి. నేను లైఫ్ లో జైని మాత్రమే లవ్ చేస్తాను. జై తప్ప నాకు ఏ మన్మధుడు అవసరం లేదు. అయ్యో ఏడకుంటాలవాడా, పెళ్ళైన వాడు వెంట ఏం పడతారండి? అది నా ఇష్టం. ఓహో, ఈ కుర్ర హీరోయిన్లు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న అంకల్స్ వెంట పడ్డట్టు మీకు కూడా అలాంటి ఇమాజినేషన్, డెస్టినేషన్ ఏమైనా ఉన్నాయా మీకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నిత్య గారు, మంగ గారు తిరిగి వచ్చాక మీరు కంప్లీట్లీ ఎంటీ అయిపోతారు. జై లైఫ్ లో నా ప్లేస్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ వల్ల నాకు జై మిస్ అయ్యేలా ఉన్నాడు. ఛ, నిజంగానే మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడో వెతుక్కోవాలి. లేమే. అరే నిత్య గారు, ఏంటయ్యా నా పరిస్థితి చూసి నీకు బాగా నవ్వొస్తుంది కదా? లేదు సార్, మీ పరువు పోతున్నట్టుగా ఉంది సార్. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే ఏంటి సార్, ఎంతో మందితో సెల్యూట్ కొట్టించుకున్న మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లతో చీ కొట్టించుకుంటున్నారా? డిపార్ట్మెంట్ కి ఎంత అవమానం సార్. ఏమయ్య స్వామి, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ కి ఎందుకయ్యా లింక్ చేస్తావు? అయినా లవ్ లో పడితే తెలుసుందయ్యా, ఆ ఫీలింగ్ ఏ వేరు. స్వామి, ఒకసారి లవ్ లో పడి చూడవయ్యా, బోలే ఉంటది. సార్, నా సర్వీస్ రివాల్వర్ తో నా వైఫ్ నన్ను షూట్ చేస్తుంది సార్. అయినా ప్రేమలో పడితే ఆ తెప్పలు ఎలా ఉంటాయో మిమ్మల్ని చూస్తున్నాను కదా సార్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు మిస్ నిత్య శ్రీనివాస్ నా మిస్సెస్ అయిపోతుంది. మీ పిచ్చి నమ్మకాన్ని నేను ఎందుకు కాదంటాను సార్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి సార్? ఏముంటుందయ్యా స్వామి, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నిత్యకి ఎదురుంగా రావడం అంతే. అంటే మళ్ళీ చీ కొట్టించుకుంటారనమాట. సార్ అడుగు సార్, చూస్తావేంటి, షూట్ చేయి.
తప్పకోండి సార్. ఏంటయ్యా ఇలా వచ్చా? మా సార్ కాల్ చేశారండి. చేస్తే మాత్రం ఇలా రావాలా? మీ వెంటనే రమ్మన్నారండి. అయితే మాత్రం ఇలా రావాలా? ఉన్న పలానా రమ్మన్నారండి. అంటే మాత్రం ఇలా రావాలా? అబ్బా మీరు ఉండండి సార్. ఒకే డైలాగ్ పదే పదే చెప్తున్నారు. మీరు తప్పుకోండి. చెప్పేది వినవయ్యా చారి. ఏంటయ్యా స్వామి చారి, చేదస్థానికి పరకాష్టలో ఉన్నాడు, మరి ఇంత స్వామి భక్త? కోటికొకళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు సార్. సార్, మా వారు ఏమైనా ఇటువైపు వచ్చారా? ఆ, వచ్చారమ్మా. మరి అలా ఎలా బయటికి పంపామమ్మా? స్నానానికి నీళ్లు తోడమన్నారు, తోడేలోపే వచ్చేసారు సార్. గొప్ప భర్తే. ఇటే వెళ్ళాడు. త్వరగా వెళ్ళమ్మా, లేదంటే పార్క్ మొత్తం పానిక్ అయ్యేలా ఉంది. ఆ, అయ్యో, భార్యాభర్తలు ఇద్దరు సరిపోయారు. హుష్. ఉండండి. అబ్బా, ఎవరు నువ్వు? కళ్ళు కనిపించడం లేదా? కళ్ళు దుబ్బినాయిరా చారి. నీకు కొంచెమైనా సభ్యత సంస్కారం ఉందా? మానం మర్యాద ఉందా? సిగ్గు సరే ఉన్నాయా? చీవు నెత్తురు ఉన్నాయా? నాకు అన్నీ ఉన్నాయి గాని నన్ను చూసి అందరూ ఎందుకు చీకొడుతున్నారు? నీకేమున్నాయో ఏమి లేవో తెలుసంట దరిద్రుడా. నీకిదేం పోయే కాలం రా. నాకన్నీ తెలుసు గాని జైసార్ చూసారా మీరు? అక్కడెక్కడ ఉంటారో త్వరగా వెళ్ళరా. మరీ అంత కోపం అయితే ఎలాగండి? ఆ, చిచి, అబ్బా. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టైంకి కాస్త అటు ఇటుగా వచ్చేసానండి. అటు ఇటుగా కాదు, అసభ్యంగా వచ్చావు. లేదు సార్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని డ్రెస్ కూడా వేసుకోకుండా ఉన్న బలాన్ని వచ్చేసారండి. నేను నిన్ను ఇలా రమ్మన్నానా? పంచే బనియన్ తోటే కదా సార్ వచ్చాను. ఏమండి మీరు ఇక్కడున్నారా? నువ్వేమిటే మీనాక్షి ఇలా వచ్చావేమిటి? చేతిలో పంచేవిటే? ఆల్రెడీ ఒంటిపై ఒకటి ఉందిగా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు? నా పంచెప్పుడు ఊడిపోయిందే మీనాక్షి. ఇంటి దగ్గరే తలుపు తగులుకుని ఊడిపోయిందండి. అంటే మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు నేను ఇలాగే వచ్చానా? అందుకేనా నవ్వులు చీత్కారాలను? మరే పరువు అంతా పోయింది. ఈ ఇంటి దగ్గరే ఈ విషయం నువ్వు చెప్పచ్చు కదే. చెప్పడానికి మీరెక్కడున్నారు? అప్పటికే వెళ్ళిపోయారు. అప్పటికి పంచె పట్టుకుని మీ వెనకాలే వచ్చాను. పిలుస్తున్నా పలక్కుండా పార్క్ వరకు తీసుకొచ్చారు. సారీనే, గమనించలేదు. మరి ఇంత సిన్సియర్ అయితే ఎలా చారి? కాస్తైనా చూసుకోదు. మీరు కాల్ చేస్తే నా పరిస్థితి ఇలాగే ఉంటుంది సార్. ఏం చేయమంటారు? మీరు సార్తో మాట్లాడి రండి, నేను ఇంటికి వెళ్తాను. ఉంటాను సార్. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది తను కాదు, నువ్వు. మీనాక్షి, నువ్వేంటి ఇక్కడ? మీరేమిటి మేడం ఇక్కడ? మేం జాగింగ్ వచ్చావులే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. మా ఆయన గారు పంచె మర్చిపోయి వచ్చారండి, పంచె తీసుకొచ్చాను. ఓహో, ఆ దరిద్రాన్ని కవర్ చేయడానికి వచ్చావా? మీనాక్షి ఇక్కడ చారి, మావయ్య అత్తయ్య పార్క్ వచ్చారేంటి?
వాకింగ్ చేయడానికి వచ్చారేమో సార్. నాతో హాస్పిటల్కి వెళ్తామని చెప్పారు. వాళ్ళు ఏ రోజు నిజం చెప్పారు కనుక సార్. వాకింగ్ వచ్చిన వాళ్ళు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఎప్పుడూ రాంగే సార్. అవును, ఇందాక వెళ్ళిపోయిన మీనాక్షి వాళ్ళతో ఉందేంటి? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సార్. ఈ మధ్య మా మీనాక్షి చారుకేశా వాళ్ళతో తెగ మాట్లాడుతున్నారండి. ఫోన్లో గుసగుసలాడుతున్నారండి. ఏమిటని అడిగితే ఫ్యాన్లు పడిపోతాయంటున్నారండి. వాళ్ళ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా ఉంది సార్. మీనాక్షితో వాళ్ళకు పనేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళు చేస్తున్న గూడు పుఠానిలో మా మీనాక్షిని చారుకేసును కూడా ఇన్వాల్వ్ చేశారేమో అని నాకు డౌట్ గా ఉందండి. పదచారి, అదేంటో వాళ్ళని అడుగుదాం. మాయా, జై, నువ్వు కాల్ చేసి రమ్మన్నావా? ఎందుకు నిత్య? ఊరికే కంపెనీ కోసం. మరి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పొచ్చారు. హాస్పిటల్ కి బయలుదేరం జై. ఇంతలో నిత్య కాల్ చేసేసరికి పార్క్ వచ్చేసాం. వీళ్ళకి నువ్వు ఏ టైంలో కాల్ చేసావు నిత్య? 6:15. 6:15. నేను 5:30కి నిద్రలేచాను. ఫ్రెష్ అయ్యి 6కి కిందకు వచ్చాను. 6:10కి గ్రీన్ టీ తాగాను. 6:20కి షూస్ వేసుకుంటున్నాను. అప్పుడే వీళ్ళు హాల్లోకి వచ్చారు. అబ్బా ఏం తల్లుడా, ఓ 5-10 నిమిషాలు అటో ఇటో ఏదో జరుగుంటుంది. దానికి ఇన్ని క్వశ్చన్లు, క్యాలిక్యులేషన్లు, కౌంటర్ ఆన్సర్లు అవసరం అంటావా? వాట్ హ్యాపెన్ జై? ఎనీథింగ్ రాంగ్? నువ్వు ఇటు రావే. ఇందాక ఎప్పుడో నాకు పంచించి బయలుదేరావు, ఇంకా నువ్వు ఈ పార్క్ లో ఏం చేస్తున్నావు? అంటే చంద్రిక మేడం, ప్రసాద్ సారు కనిపించారు, మాట్లాడుతూ ఉండిపోయానండి. వాళ్లతో నీకు మాట్లాడే ఈ మధ్య నువ్వు నాకు బొత్తిగా అర్థం కాకుండా పోతున్నావు. వాళ్ళని ఎక్కువ కలుస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు. ఏమన్నా అంటే ఫ్యాన్లు పడిపోతాయని అన్నారు అంటూ మన చారుకేశతో సింగిల్ డైలాగ్ చెప్పిస్తున్నావు. ఏమిటే అసలు ఏమిటే నీ ఉద్దేశం? అసలు ఏమిటి మీ గూడు పుఠాని కహాని? అంటే ఏంట్రా? మేమేమన్నా టెర్రరిస్టులమా? మాతో మీనాక్షి కలవకూడదా, మాట్లాడకూడదా? అందులో తప్పేంటి? అది కాదండి. ఆయన నీ సంసారాన్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెడుతున్నావేంటిరా? పంచ లేకుండా వచ్చి పబ్లిక్ లో పరువు పోగొట్టుకున్నది చాలదా? ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి 4 గోడల మధ్య మాట్లాడుకోండి. ఇప్పుడు పదండి. ఆగండి ఆగండి ఆగండి. ఈడొక్కడే తక్కువ అనుకున్నాడు. ఈడు కూడా తయారయ్యాడా? ఈడింగా ఎలా లేదా ఏంది? తను వచ్చింది నిత్య కోసం, మన కోసం కాదు. టెన్షన్ అవ్వకండి. కొంచెం సాయం చేస్తారా? ఏం సాయం? మీరు నన్ను ఎత్తుకున్నా పర్లేదు, నన్ను మిమ్మల్ని ఎత్తుకోమన్నా పర్వాలేదు. పంచి తీయడం ముఖ్యం. పళ్ళు రాలతో ఏమనుకున్నావు?
రాను రాను చారుకేశ కోతి వెధవలా తయారవుతున్నాడు. చదువు తక్కువై అలర ఎక్కువైపోతుంది. మొక్కై వంగనది మానై వంగునా అని ఇప్పుడే వాడిని అదుపులో పెట్టకపోతే కోతి కాస్త కొండ ముచ్చాయి కొండెక్క కూర్చుంటుంది. అది నా పిలక వంశానికే అవమానం. ఆ ఈ రోజే వాడికి వాతలు పెడతాను, ఆంక్షలు పెడతాను, కఠినమైన శిక్షలు విధిస్తాను. ఏమైందండి? మంగా మేడం గారిని చూసానే మీనాక్షి. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడా? ఇక్కడే. అదిగో ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. మంగా మేడం గారు మన ఇంటి మొక్కలకి నీళ్లు ఎలా పోస్తారండి? నా కళ్ళతో చూశానే. అది మీ భ్రమై ఉంటుంది. భ్రమ? అవును. ఇప్పటి వరకు పార్కులో జైసార్తో మంగా మేడం గురించి మాట్లాడొచ్చారు కదా, ఆ భావనలో ఉండిపోయి మీకలా అనిపించుంటుంది. అంతేనంటావా? అయినా ఎంత భ్రమ అయితే మాత్రం మంగా మేడం గారు అంత స్పష్టంగా ఎలా కనిపించారు? లేనిది ఉన్నట్టు అనిపించడమే కదండి భ్రమంటే. ఒక్క నిమిషం ఉండు. మంగా మేడం గారు భ్రమ అయితే ఈ మొక్కల దగ్గరికి నీళ్ళు ఎలా వచ్చాయి? ఇందాక నేనే పోసానండి. కావాలంటే చూడండి, నా చేతులు ఇంకా తడిగానే ఉన్నాయి. ఏమైందన్నారు? ఏమైందమ్మా? ఒరే చారుకేశ్, భగవంతుడా, ఎన్నడూ లేంది జై మనసులో పెళ్లి పురుగు తొలుస్తుందేంటి?
మంగ తిరిగి వస్తుందనుకుంటే ఈ ఉపద్రవం వచ్చిందేంటి స్వామి? కంగారు పడకండి బామ్మగారు, నిత్య వస్తానందిగా. జైకి తను చెప్తుంది, మంగే ఇంటికొస్తుంది. ఆ మంగ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని చంపి జై భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడదామనుకుంటే జై మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడా? అది ఎందుకు పనికిరాని ఆ పౌడర్ చంద్రికల డాటర్ని. అయినా నన్ను కాదు అని వాళ్ళెలా ఒప్పుకుంటారు? చెప్తా. వెంటనే మన అమ్మాయికి ఫోన్ చేయి చంద్రిక. ఎక్కడున్నా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే పంతులు గారికి ఫోన్ చేయి. రేపే ముహూర్తం పెట్టమని చెప్పు. ఫంక్షన్ హాల్ బుక్ చేయి. డెకరేషన్ అదిరిపోవాలని చెప్పు. పత్రికా వాళ్ళకి, న్యూస్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేయి. బ్రేకింగ్ న్యూస్ గా ఈ పెళ్లి వార్త రావాలని చెప్పు. నిత్య కాల్ చేస్తుంది పౌడరు. దానికి విషయం తెలిసినట్టుంది. ఏముంటుందో ఏమో. ఇంకా దానికి భయపడతావేం చంద్రిక? అదస్సలే శాడిస్ట్. ఇది పెళ్లి విషయం చెప్పగానే పిస్టల్ తీసుకుని మనిద్దరిని కాల్చేస్తుందేమో. తనకంత సీన్ లేదు. దృశ్యం మారింది. తను కాల్ చేయగానే కాళ్ళు వణికిపోయి చేతులు కట్టుకొని సలాం నిత్యా మేడం, మేము మీకు గులాములు అని చెప్పడానికి. మనం పాత పౌడర్ డబ్బా, కాటుకు డబ్బాలా కాదు. ద గ్రేట్ జయసూర్యకి కాబోయే అత్తమామలం. ఎత్తే తనతో నేను మాట్లాడతాను. పులిహోర ఏం చెయ్యవు కదా పౌడరు. జాగ్రత్తగా మాట్లాడు. హలో. ఎస్, దిస్ ఈస్ పౌడర్ ప్రసాద్ స్పీకింగ్. నా కాల్ రిసీవ్ చేయడానికి ఇంతసేపు ఏంటి? అంటే నువ్వు కాల్ చేయగానే మేము లిఫ్ట్ చేయాలా? మాకు వేరే పని బాట లేదనుకుంటున్నావా? టోన్ మారిందేంటి? మారింది. అయితే ఏంటి? మాట కూడా మారిందేంటి? మాట కూడా మారింది. అయితే ఏంటి? లేని ధైర్యం వచ్చిందా? ధైర్యం వచ్చింది. అయితే ఏంటి? 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 నేనంటే భయం పోయిందా? పోయింది. అయితే ఏంటి? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ప్రసాద్, పౌడర్ ప్రసాద్ తో. ఫోన్ ఒకసారి ఆంటీకి ఇవ్వండి. ఇవ్వను. ఆంటీ మొగుణ్ణి మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. జైకి మీ అమ్మాయికి పెళ్ళంట? అవును. జై పెళ్లి చేసుకుంటాను అంటే నా పేరెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? జైకి నాకు పెళ్లి చేస్తాను అన్నారు కదా. జై మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆంటీ నీ పేరు చెప్తే చీకొట్టాడు. వాట్? జైకి నేనంటే ఇష్టం లేదా? మా అమ్మాయి అంటే ఇష్టం, కానీ నాకు జై అంటే ఇష్టమని మీకు తెలుసు కదా. చూడమ్మా, ఇక్కడ మా ఇష్టాలతోనూ నీ ఇష్టాలతోనూ సంబంధం లేదు. అదే జరుగుతుంది. నీకు చేతనైతే వచ్చి జైతో మాట్లాడుకో. మేము పెళ్లి పనిలో ఉన్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఓకే, బాయ్. రే రే పౌడరు, ఎంత పొగర్రా నీకు. అక్కడికొచ్చి చెబుతాను మీ సంగతి.
నువ్వు అనాథవి కాదు. నీకో పెద్ద కుటుంబం ఉంది. నువ్వు పెద్దింటి కూతురివి, మరో పెద్దింటికి కోడలివి. దివ్యా, దివ్యా, ఏంటమ్మా? చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఈ మధ్య దివ్యకు చదువుపై శ్రద్ధ తగ్గిపోయి అతనిపై ధ్యాస ఎక్కువైందమ్మా. నేనేం ఆయన గురించి ఆలోచించట్లేదన్నయ్య, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఏం ఆలోచిస్తున్నావే? మాకు 8 years వచ్చాక మా నాన్న మనల్ని కలుస్తారని చెప్పావు కదమ్మా. మీ ఇద్దరి జాతకం చూసి పెద్దయ్య అలా చెప్పారు దివ్య. ఇప్పుడు మాకు 8 years వచ్చాయి కదమ్మా, నాన్న వస్తారు కదా. అతను రాకపోయినా మనకొచ్చే నష్టమేం లేదు. లేదన్నయ్య, మనకు నాన్న కావాలి. నాన్న వస్తేనే మన కష్టాలు తీరుతాయి. ఏం కాదు, మనం త్వరగా పెరిగి పెద్దయ్యి అమ్మ కష్టాలు తీరుద్దాం. అప్పటి వరకు అమ్మ కష్టపడాలా? అది నాకు ఇష్టం లేదు. వెంటనే నాన్న రావాలి, లేదా నాన్న దగ్గరికి మనం వెళ్ళాలి. మనల్ని వదిలేసిన వాడు ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది? మనది చాలా పెద్ద ఫ్యామిలీ అని శేఖరం మాయ చెప్పారు కదా. ఆ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసుకుందాం. అంతే కదమ్మా? వారెవరో ఎక్కడున్నారో ఏంటో ఎలా తెలుసుకుంటాం దివ్య? అందుకు నాకు ఐడియా వచ్చిందమ్మా. ఆయన చాలా పెద్దవారు కదా, ఆయనకు ఎంతో మంది తెలుసుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి మన వాళ్ళని వెతకడానికి సాయం చేయమందాం. జై సార్ని సాయం అడుగుదామా? వద్దమ్మా, అతని హెల్ప్ మనకొద్దు. ఎవరో ఒకరు మనకు సాయం చేయకపోతే మన వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుందన్నయ్య? అమ్మ కష్టాలు ఎలా తీరుతాయి? అందుకని అతని దగ్గర అమ్మ చేయి చాచాలా? అది నాకు ఇష్టం లేదు. అమ్మ అడగనవసరం లేదు, నేను అడిగితే ఆయన ఏమైనా చేస్తారు. అతన్ని నువ్వు అడగడం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అన్నయ్య, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కాదనరు. అతన్ని తప్ప ఇంకెవరినైనా అడుగుదాం. ఆయన, చారి అంకుల్, మీనాక్షి ఆంటీ, శేఖరం మాయ తప్ప మనకెవరు తెలుసు అన్నయ్య? ఆయనకైతే చాలా మంది తెలుసు. నువ్వెన్నైనా చెప్పు, నేనైతే అతన్ని అడగను. నేను అడుగుతాను, నువ్వు నాకు తోడు. సాయం చేస్తారమ్మా, ప్లీజ్ అమ్మా. ఆయన అడిగి నాన్న ఎక్కడున్నారో తెలుసుకుందామమ్మా. మీ నాన్నగారు ఎవరో జై సార్ని అడిగి తెలుసుకుంటారా? అవునమ్మా, ఆయన అయితే వెంటనే నాన్నగారిని తీసుకొస్తారు. అతనికి మాత్రం నాన్న ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో ఎలా తెలుస్తుంది? అమ్మ మా ఇంటికి వెళ్ళారా? అమ్మో, ఎందుకమ్మా? జై సార్ని కలవడానికి. ఇప్పుడు వాణ్ణెందుకమ్మా కలవటం? అదే నా గురించి సార్తో చెప్పి మా ఆయన్ని వెతికించమని అడగడానికి వెళ్లారు.
ఏంటి కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రిని వెతకమని అడగటానికి వెళ్ళారా? గొప్ప ముంచుతున్నారే. నాకప్పుడప్పుడు నా గతానికి సంబంధించిన జ్ఞాపకాలు లీలగా మెదులుతున్నాయి. నా వాళ్ళు అస్పష్టంగా కనిపిస్తున్నారు. నిన్న శేఖర్ అన్నయ్య ఇంటికొచ్చి నాకొక పెద్ద కుటుంబం ఉంది అని చెప్పి వెళ్ళాడు. పిల్లలకి 8 ఏళ్లు నిండగానే వాళ్ళ నాన్నగారు కలుస్తారు అని జాతకంలో రాసింది. ఇవన్నీ ఆలోచించి నా వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకున్నాను. నా గురించి జైసార్కి అంతా చెప్పి మా వారిని వెతకడానికి సాయం చేయమని అడగడానికి దివ్య వెళ్ళింది. చెల్లెలికి తోడుగా అభి వెళ్ళాడు. వీళ్ళ గురించి పెళ్లి వరకు దాచిపెడుతున్నావు అని ఇప్పుడే సమర్పడ్డాం. అప్పుడే పెద్ద పంట రాయేశారు. ఆ పిల్లలు జైకి అంతా చెబితే వాళ్లే తన పిల్లలని జానకే మంగని జైకి తెలిసిపోతుంటే మళ్ళీ ఈ టెన్షన్ అయితే. నువ్వేం కంగారు పడకు పౌడరు, కాస్త కామ్గా ఉండు. పిల్లలు వెళ్ళి ఎంతసేపు అయిందమ్మా? ఇందాకే వెళ్ళారమ్మా. అమ్మో, ఎందాక వెళ్ళారు? సరేనమ్మా, మేము బయలుదేరుతాం. తీరిగ్గా ఉన్నప్పుడు రండి. పచ్చుకుంటే వస్తావమ్మా. అదేంటి? అయ్యో, ఊరికి అన్నారులేమా. పదండి పదండి పదండి. అమ్మో, తొందరగా పదవే. ఏంటన్నయ్య అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? ఆయన ఇంటికి వెళ్ళి సాయం అడగడం నీకు ఇష్టం లేదు కదా? తెలిసి ఎందుకు అడుగుతున్నావు? నీకు అంతగా ఇష్టం లేకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. పదన్నయ్య. నిన్న ఇంటికి తీసుకెళ్తానని అమ్మకు మాటిచ్చాను. వెనక్కి తీసుకెళ్ళనని ధైర్యంతోనే కదా నువ్వు ఆ మాట అంటున్నావు. లేదన్నయ్య, నిజంగానే అంటున్నాను. నటించకు. నువ్వు ఈ మధ్య అతనితో చేరి బాగా మాటలు నేర్చుకున్నావు. అమ్మను నన్ను బోల్తో కొట్టిస్తున్నావు. అదేం లేదన్నయ్య, నేనెప్పుడు నీ చెల్లెల్ని. ఇప్పుడు ఇలాగే అంటావు, తీరా అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోతావు. నీ సంగతి నాకు తెలీదా? మరి నన్ను ఆయన ఎంత బాగా చూసుకుంటారు కదా. అమ్మా, నేను బాగా చూసుకోవట్లేదా? చూడు, అక్కడికి వెళ్ళామా, అతనికి విషయం చెప్పామా, వెంటనే తిరిగొచ్చామా, అంతే. అక్కడ గంటలు గంటలు ఉంటానంటే నేను ఒప్పుకోను. అలాగే అన్నయ్య, ఇలా వెళ్ళి విషయం చెప్పి అలా వచ్చేద్దాం. మాట మీద నిలబడాలి. నేను ఎప్పుడైనా మాట తప్పానా అన్నయ్య? అతన్ని చూడగానే అన్ని మర్చిపోతావని ముందే చెప్తున్నాను. నువ్వు నా పక్కనే ఉంటావు కదా, నేనేం మర్చిపోను. అక్కడ ఇంకేం ఎక్స్ట్రాలు చేయకూడదు. లంచ్ అది తినమంటే తినకూడదు. నువ్వెలా చెప్తే అలా అన్నయ్య. అమ్మ కోసం వస్తున్నాను, నన్నట్టే విసిగించుకు చెప్తున్నాను. అలాగే అన్నయ్య, నువ్వు రావడమే ఎక్కువ. థ్యాంక్ యూ అంకుల్. త్వరగా వెళ్ళండి. కల్పన మేడం, బుర్ర బాగా వేడెక్కిపోయిందండి. కాసిన కాఫీ నీళ్ళు ఇస్తారు? పచ్చ మంచినీళ్ళు కూడా ఇవ్వను. పోరా అవతలికి. పోరానా? ఏమిటండి ఈ అన్నుడు లేని ఇలాంటి భాష మాట్లాడుతున్నారు? వీడిని ఇంట్లోంచి గెంటేస్తేనే గాని వాడికి బుద్ధి రాదు. వాడు వాడు వీడు అంటున్నారేమిటండి? ఎవరిని బామ్మగారు మీరు అనేది? నిన్నో జైగాన్ని. మీరు కూడా నోరు చేసుకుంటున్నారేమిటి బామ్మగారు? చేయి చేసుకున్నందుకు సంతోషించు. పో అవతలికి. మళ్ళీ మా కంటి కనిపించకు. అంత తప్పు నేనేం చేశానండి? సార్, ఎప్పుడు వాడు కూడా ఉంటావు కదా, మంచి చెడు చెప్పొద్దా? వాడు తానా అంటే నువ్వు తందానా అనడమేనా? వచ్చినాను సార్. సార్, నీకు అసలు సెన్సులు ఇచ్చారు. దివ్య అభి వాళ్ళు నాతో ఏదో చెప్పాలని వచ్చారు. అది చెప్పేస్తే వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళతో కాసేపు ఉండాలనుంది, అందుకే ఆటో పంపించేయమన్నాను.
ఆఫీస్ పని అని చెప్తున్నాను. ఏదోలా వాళ్ళని కాసేపు ఆపాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ రోజు మీ మెదడు పాదరసంలా పనిచేస్తుందండి. ఒకవైపు మంగా మేడం గారి కోసం మీ అత్తయ్య మావయ్యలపై ప్లానింగ్లు, ఇటువైపు పిల్లలతో స్పెండ్ చేయాలని వీళ్ళపై ప్లానింగ్లు. సూపర్ సార్ మీరు. ఏమిట్రా చారుకేశాను చెప్పేది? అవునమ్మా, అభి దివ్యలో జై అంకుల్ని కలిసి మంగా మేడం గారి గురించి చెప్పడానికి వెళ్లారంట. ఇందాక మేడం గారు చంద్రకాంతి ప్రసాద్ అంకుల్తో చెప్తుంటే నేను విన్నాను. అయ్యో, అస్తమాను ఇలా ఇంట్లో ఉండకపోతే అభి దివ్యల్లో కంట కనిపెట్టొచ్చు కదరా చారుకేశా. అన్నీ నేనే ఎలా చూసుకుంటాను. ఇప్పుడు కానీ ఆ పిల్లలు జైసారికి విషయం చెప్తే కొంప మునిగిపోతుంది. తల్లి తండ్రి పిల్లలు కలిసిపోతారు. వాళ్ళు కలడం మంచిదే కదమ్మా. మంచిదేరా, కానీ మీ నాన్నారు ఏ ఫ్యాన్ కింద ఉన్నారో ఏ ఏసీ పక్కన ఉన్నారో. అమ్మో, అవి గాని ఆయన మీద పడితే నాన్నారు హరేమంటారు. అమంగళం ప్రతిహతమవుగాక. ఏమిట్రా మాటలు? ఎలాగైనా మీ నాన్నగారి ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. అంటే అభి దివ్యలు జైసార్కి విషయం చెప్పకుండా ఆపాలి. అభి దివ్యలు ఆపడానికి చంద్రకాంతి ప్రసాద్ అంకుల్ వెళ్లారమ్మా. వీళ్ళు వెళ్లేలోపే వాళ్ళు చెప్పేస్తే మరి ఏం చేద్దామమ్మా? మనం అభికి ఫోన్ చేసి వెనక రమ్మందావా? ఎందుకని అభి బాబు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. నాన్నకి ఫోన్ చేసి అభి దివ్యల్ని వెనక పంపించమని చెప్తే? అయ్యో, ఆయన ఇంకా ప్రశ్నలు వేస్తారు. మీ నాన్నగారి చాదస్తం గురించి నీకు తెలీదా? అయితే ఏమిటి దారి? ఓ దారుంది, పద వెళ్దాం. వదినా, మేడం గారు. ఏంటొదినా? అభిబాబు దివ్యమ్మని జైసారింటికి పంపించారా మేడం గారు? అవునొదినా, వాళ్ళ నాన్నగారి గురించి సార్కి చెప్దామని వెళ్లారు. ఇప్పుడు వెళ్ళకూడదు మేడం గారు, సార్కి చెప్పకూడదు. ఎందుకు చారుకేశా? ఎందుకంటే చెప్పమ్మా. ఎందుకంటే మేడం గారు, ఇప్పుడు అస్సలు టైం బాగోలేదు. ఇందాకే పంచాంగం చూశాను. గ్రహాలు నక్షత్రాలతో గొడవ పడుతున్నాయి. శని, రాహు, కేతువు చాలా కోపంగా ఉన్నారు. బుధుడు, శుక్రుడు బాగా భయపడుతున్నారు. ఈ సమయంలో కానీ విషయం చెప్తే మీరు మీ వారు ఇంకెప్పటికీ కలవరు. ఒకవేళ కలిసినా నిత్యం గొడవ పడుతూనే ఉంటారు. అందుకే మేడం గారు వెంటనే అభిబాబుకు ఫోన్ చేసి జైసార్తో విషయం చెప్పకుండా అమ్మాయి గారిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పండి. అభి ఫోన్ తీసుకెళ్లలేదు చారుకేశ. అవును కదా, పిల్లల దగ్గర ఫోన్లు ఎందుకుంటాయి? పోనీ నాన్నకి ఫోన్ చేసి అభిబాబుతో మాట్లాడించమని చెప్దామమ్మా. మంచి పథకం రా చారుకేశా. పిల్లల్ని ఆపడానికి చాలా మంచి పథకమే వేశారు సార్. ఈ వంకతో వాళ్ళని ఈవినింగ్ వరకు ఆపుతారు కదండి. ఈ లోపు మంగా మేడం గారు వచ్చేస్తారు. పిల్లలకు పరిచయం చేయొచ్చు. సూపర్ సార్. మా ఆవిడ ఫోన్ చేస్తుంది సార్. అలా బయటికి వెళ్ళి మాట్లాడుస్తానండి. చెప్పవే మీనాక్షి. నేను నాన్నారు. ఏమిట్రా చారుకేశా? అభిబాబు అమ్మాయి గారు అక్కడికి వచ్చారని అన్నారు. ఇందాకే వచ్చారా? వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావేమో అని భయపడి చచ్చారనుకో. జయంకుతో వాళ్ళేమైనా చెప్పారని అన్నారు. ఏమీ చెప్పలేదురా. చెప్పాలని అనుకున్నారు, కానీ సార్ పోస్ట్ పోన్ చేశారు. మంచి పని చేశారు. ఏమిట్రా అన్నావు? ఏమీ లేదు నాన్నారు. వెంటనే అభిబాబుని అమ్మాయి గారిని ఇంటికి పంపించేయండి. ఎందుకు? నీకు అక్కడ బోరు కొడుతుందా ఏమిటి? వెధవాని వెధవన్నారు వెధవా. అబ్బా, మీరేం తప్పు చేస్తున్నారు వదినా? ఇంకా మీరు నాకు సహాయం చేస్తున్నారు.
నేను నోరు తెరిచి అడగకపోయినా ఆదుకుంటున్నారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. లేదు మేడం, ఇది మీకు మేం తీర్చుకుంటున్న రుణం. మీరు మాకు చేసిన సహాయానికి ఉడతా భక్తిగా మేం తీర్చుకుంటున్న అప్పు. నేను మీకు సాయం చేశానా? ఎప్పుడొద్దునా? ఎప్పుడో చేశారు, కానీ మీరంతా మర్చిపోయారు. మర్చి నీతో నాన్నరేదో చెప్పాలంట. ఒక్క నిమిషం ఆగు చారుకేశ. అమ్మ నాతో ఏదో చెప్పాలనుకుంటుందిరా. చెప్పండి వదినా. ఏమీ లేదు మేడం గారు, ఈ రోజు అసలు ఏమీ బాలేదు. మీకంతా తర్వాత చెప్తాను. ఉంటాను మేడం. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నేను రావటం కాస్త ఆలస్యమై ఉంటే మేడం గారికి విషయం చెప్పి ప్రమాదం తీసుకొచ్చేదానివి. ఏం చేయమంటావు చారుకేశా? మేడం గారి బాధను చూసి దుఃఖం ఆగలేదు. ఆవిడికి వెంటనే చెప్పేయాలి అనిపించింది. నిజం చెప్తే నాన్నారికే కాదమ్మా, అభి బాబు అమ్మాయి గారికి కూడా ప్రమాదం. ఆ విషయం మర్చిపోయావా? గుర్తుంది చారుకేశా, కానీ మనం చేస్తోంది తప్పు, ఘోరమైన అపరాధం, పంచమహాపాతకం. అంతా వాళ్ళ మంచి కోసమే కదమ్మా చేస్తున్నాం. దేవుడి దయుంటే త్వరలోనే అంతా సర్దుకుంటుంది. సర్దుకోవాలరా చారు. త్వరగా జైసారు మేడం పిల్లలు కలవాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ చూస్తూ చూస్తూ ఆ క్షణాన్ని మనమే దూరం చేస్తున్నాం. అందుకే బాధగా ఉందిరా. ఈ చీర కట్టుకొని మీ ముందుకు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు అని నా మనసు కనిపిస్తుంది. మీరు నాకు దగ్గరలోనే ఉన్నారు అని, నా కోసం వెతుకుతున్నారు అని నా మనసు చెబుతోంది. ఎక్కడున్నారండి? వెంటనే రండి. అమ్మా, మేడం గారు జయంకులు చాలా మంచివారు. తప్పకుండా వారికి దేవుడు సాయం చేస్తారు. బాధపడుకో.
ఇంత ఆలస్యం అయ్యిందేమిటే మీనాక్షి? మన సుపుత్రుడి చారుకేసా ఓ పట్టాన నిద్రపోతేనా వాణ్ణి నిద్రపుచ్చేసరికి ఇంత సమయం అయింది. అక్కుపక్షుల యక్ష ప్రశ్నలు వేశాడేమిటే వెధవా? వాడికి ఈ మధ్య జ్ఞానం శృతిమించిపోతుంది. మీకు తక్కువైందా ఏమిటి? అయినా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ కొత్త పెళ్లి కొడుకు అవతారం ఎత్తారేమిటి? మన చారుకేసుడికి చెల్లెల్నిద్దామని. ఏమిటే, మనం భార్యాభర్తలం కాదా ఏమిటి? అది కాదు, ఇప్పుడు ఇదంతా అవసరమా అని. అవసరమే. అభికి దివ్య ఉన్నట్టు మన చారుకేసుడికి చెల్లెలున్నదటే. అది సరే కాని మీరు చిలకలు చుట్టారేమిటి? నీకు తినిపిద్దామని. పోదురు. ఎక్కడైనా భార్య భర్తకు చిలకలు చుట్టిస్తుంది కాని భర్త భార్యకు తినిపిస్తారా ఏమిటి? అలా తినిపించకూడదని శాస్త్రంలో ఏమన్నా రాసుందటే. తినిపించాలని కూడా ఏ శాస్త్రంలోనూ రాయలేదు కదా. ఎవరూ రాయకపోతే మనం రాద్దామే. ఎవరో ఒకరు పుట్టించకపోతే కొత్త శాస్త్రాలు చట్టాలు ఎలా వస్తాయి? అబ్బో, మా వారికి శాస్త్ర పరిజ్ఞానం బాగా పెరిగిపోతోంది. విషయం పక్కదారి బట్టి సన్నివేశం సాగతెత్తవుతుంది. ఇదిగో ముందు చిలక తిను. అబ్బా, రామచిలుకలా చిలకలు తింటావనుకుంటే రాబందులా వేలుకొరికావేమిటే? చిలకలు ఎలా తినాలో నాకు తెలియదండి. ఎంతసేపు బాగానే తిన్నావుగా, ఆఖరి చిలకతోనే అఘాయిత్యం చేశావెందుకు? అయినా నేను చిలకలు ఎంత మృదువుగా తిన్నానో నువ్వెప్పుడు చూడలేదటే. చూసి నేర్చుకోలేదా? లేదండి, అప్పుడు నా తల సిగ్గుతో మొగ్గలు వేస్తుంది కదా. మీనాక్షి మంచి మూవ్లో ఉంది. నిజం రాబట్టడానికి ఇదే సరైన సమయం. మీనాక్షి, ఏమిటండి? మరి నాకు విషయం చెప్తావా? ఏ విషయం? అది నువ్వు నా దగ్గర దాస్తున్న విషయం. మీ దగ్గర నేనేం దాచాను? ఆ పౌడర్ ప్రసాద్ చంద్రికా మేడం గారితో కలిసి నువ్వేదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు కదా, ఆ విషయం. అదా విషయం? నా నోటిలో చిలకలు పెట్టి నా నోటితో సీక్రెట్స్ చెప్పించుకోవాలనుకుంటున్నారా? చెప్తా. ఏమిటి మీనాక్షి అలా మౌనంగా ఉన్నావు? చిలకల్లో ఏం పెట్టారండి? ఏముంది, ఆకు, అక్కలు, తేనె, సుగంధ ద్రవ్యాలును. మరి నాకు మత్తొస్తోందేమిటి? మొత్త నిద్రొస్తోంది. మీనాక్షి, వచ్చే మీనాక్షి, నేను అడిగింది చెప్పవే. అబ్బా, మీరు నిద్రపోండి. చెప్పి నిద్రపోవే. అబ్బా, రేపు ప్రొద్దుటే చాలా పనుందండి. రేపటి నీ పనికి ఇప్పుడు నాకు చెప్పాల్సిన దానికి సంబంధం ఏమిటే? మీనాక్షి, 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 ఇది నిద్రపోయింది. ఇక హరిహర బ్రహ్మరుద్రాదులు వచ్చినా లేవదు. నా ప్లాను ఇలా బెడుచుకుంటుంది ఏమిటి? అయినా ఈ ఆడవాళ్ళు బాగా తెలివి మీరిపోయారు సార్. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటేనే చెప్తారండి, చెప్పకూడదు అనుకుంటే ఎప్పటికీ చెప్పరండి. పోనీ ఏ కాస్ట్లీ పట్టు చీరో
డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేయలేకపోయావా? మా మీనాక్షి అలాంటి ప్రలోభాలకు లొంగే రకం కాదు సార్. నిలువెత్తు బంగారం ఇచ్చినా నోరు విప్పదండి. ఇంకేదైనా ప్లాన్ ఉందా? అదే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ప్లాన్ బి ఉంటే చెప్పండి, వెంటనే ఫాలో అయిపోతాను. అల్లుడు జై వీళ్ళొకళ్ళు ఏది ఆలోచించుకోనివ్వరు. ఏంటి మావయ్య చెప్పండి అత్తయ్య. స్వప్నం ఫోన్ చేసేవాళ్ళుడు ఎగిరి గంతేసిందే, వెంటనే రావడానికి ఒప్పుకుందే. వెరీ గుడ్. పంతులు గారిని కలిసాంరా, రేపు ఎల్లుండో మంచి ముహూర్తం చూస్తానన్నారు. సూపర్. ఇక ఫంక్షన్ హాల్ బుక్ చేయటం, క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం, వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయటం, డీజేకి చెప్పడం, ఇవన్నీ ఈ రోజే చేస్తాం. మీరేం చేస్తారో నాకు తెలియదు మావయ్య. ఈ పెళ్లి ధూమ్ గా జరిగిపోవాలంతే. ఎక్కడ ఉన్న మంగకు ఈ సౌండ్ వినిపించి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఆల్రెడీ మైండ్ బ్లాక్ అయింది అల్లుడు, సిమ్ కార్డ్ ఎక్స్పైర్ అయిందే. అర్థమవుతుందండి. తీసుకోండి, మీ ఇష్టం వచ్చినంత షాపింగ్ చేయండి. అదేమిటి సార్ అలా క్రెడిట్ కార్డు ఇస్తున్నారేమిటి? వాళ్ళకి ఏకడం తప్ప ఆపడం ఉండదండి. మా అల్లుడు మాకు కార్డు ఇస్తుంటే మధ్యలో నీకేంద్ర కడుపు నొప్పి? ఇప్పుడే కదా జై పెళ్లి ధూమ్ ధామ్ గా చేయమన్నాడు. ఆ మాత్రం గ్రాండ్ గా చేయాలంటే ఖర్చు పెట్టాలి కదా. సరిపోయింది. ఎక్కడైనా అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడు. ఇక్కడ అల్లుడు సొమ్ము అత్త మామలు ఖర్చు చేస్తున్నారు. నువ్వేం బాధపడమాకు, నీకు బట్టలు పెడతావులే. వాడికి మాత్రమేనా, మీనాక్షి చారుకేశాకి కూడా 2 జతలు పెడదాం. మన పేరు చెప్పుకుని కట్టుకుంటారు పాపం. అవును పాపం. ఇప్పుడు మేము బట్టలకు కరువు వచ్చి తిరుగుతున్నాం. మరి నువ్వు ఇలా అంటే నా నోట్లోంచి మా చెడ్డ మాటలు వస్తాయి. ఇప్పుడు ఏదో నోట్లోంచి తెగ నిజాలు బయటకు వచ్చినట్టు అన్ని లోపలే దాచుకుంటున్నారుగా. మేమేం నిజాలు దాయట్లేదురా. మా దగ్గర దాపరికాలుంటాయేమో కానీ ఆయన ఏది దాచుకోరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఆయన చెప్పినా మీరు కవర్ చేస్తారుగా. చారీ సార్, ఎందుకు మా అత్తయ్య మామయ్యల్ని అస్తమానం ఆడిపోసుకుంటున్నావు? వాళ్ళని వదిలే, మీరు వెళ్ళి షాపింగ్ చేయండి. వెళ్ళొస్తాం జై, పదండి పదండి. ఏమిటి సార్ మీరు వాళ్ళని అలా వదిలేశారు? మీరు ఇలాగే ఉంటే నిజంగానే వాళ్ళు మీ పెళ్లి చేస్తారు. వాళ్ళని వదిలింది పట్టుకోవడానికే చారీ. సరే గాని నిజానికి అబద్ధానికి తేడా ఏంటో చెప్పు. ఏముంది సార్, నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే కాలుతుంది. అబద్ధం పప్పు లాంటిది, ఈజీగా నోట్లో వేసుకుని నవ్వులు మింగేయచ్చు. కాదు చారీ, నిజం కంటే అబద్ధమే ప్రమాదం. నువ్వు అబద్ధం చెప్తే దాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. అదే నిజం చెప్తే ఎప్పటికైనా నిజమే నిన్నే రక్షిస్తూ ఉంటుంది. నిజమే సార్, ఒక అబద్ధానికి అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి. ఈ లోపు దొరికిపోతాం. అలా మావయ్యని కూడా దొరకబుచ్చుకుందాం చారీ. ఎలా సార్? మీ మీనాక్షి ఎలా నిజం చెప్పదో అలాగే మా అత్తయ్య కూడా నిజం చెప్పదు. మనకున్న ఏకైక దారి మావయ్య. తనతోనే నిజం చెప్పిద్దాం. కానీ ఆయన కూడా
ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్పినట్టు ఓ క్రిమినల్ పట్టపగలు రోడ్డు మీద తిరిగితే ఏమని అర్థం చేసుకోవాలి ఈశ్వర్? వాడికి భయం లేదనా లేదా మనకు బ్రెయిన్ లేదనా? మొదటిదే సార్, వాడికి భయం లేదు. ఏమో ఈశ్వర్, ఇందాక వాడికి భయం లేదన్నా? వాడేమో సింహాన్ని పులిని చూసినప్పుడు లేటి పిల్ల పారిపోయినట్టు పారిపోతున్నాడు. వాడు భయపడినట్టున్నాడు సార్. ఆహా, మరి నువ్వేంటి సినిమా చూస్తున్నావా? వెళ్ళి పట్టుకోబోయా. ఓకే సార్. ఎరా శేఖర్, మా ఈశ్వర్కి చెమటలు పట్టించావుగా, ట్రైనింగ్ మళ్ళీ గుర్తు చేసావులే. ఈ టాలెంట్ని ఒలింపిక్స్లో పెట్టుంటే దేశానికి ఒక మెడల్ అయినా వచ్చి ఉండేది. నాకేం తెలియదు సార్, నన్ను వదిలిపెట్టండి. అంటే నీ కంటికి మేము ఎర్రి పోలీసులాగా కనిపిస్తున్నామా లేదా అని అడుగుతున్నానయ్యా. నిజంగా నాకేం తెలియదు సార్. చూడు శేఖర్, అస్సలే ఆఫ్ డ్యూటీలో ఉన్నాను. పైగా చిరాకు కోపం కూడా వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నిన్ను ఏం ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సారీ, చచ్చాక నువ్వు ఆశ్చర్యపడవు కదా. సో నువ్వు చావకు ముందే నీకు తెలిసిన నిజాలన్నీ బయటకు చెప్పేశాయి. ఈశ్వర్, నాకు ఓపిక చాలా తక్కువ అని వాడికి చెప్పు. చెప్తావా చేస్తావా? చెప్తాను సార్. 8 ఏళ్ల క్రితం మా పెదనాన్న ప్రమాదానికి గురైన ఓ నిండు గర్భిణిని కాపాడి గ్రామంలోని మంత్రసానితో పురుడిపోయించాడు. ఆవిడికి 2 కమల పిల్లలు. ఆపో, ఈ స్టోరీ అంతా ముందే తెలుసు మాకు. ఆవిడ్ని ఆ పిల్లల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చారి ఇంట్లో పెట్టావు. ఆవిడ జానకీదేవి గారు అంతేగా? కాదు సార్, ఆవిడ పేరు జానకీదేవి కాదు, అలివేలు మంగతాయారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం సార్. ఆవిడ జైసార్ భార్య, అభిదివ్య జైసార్ పిల్లలు. సార్, వెతకపోయిన తీగ కాలికి తగిలట్టుంది సార్. వీడు చెప్పేది వింటుంటే. ఒక్క నిమిషం ఈశ్వర్. నువ్వు చెప్పేది ఈవిడ గురించేనా? అవును సార్, జానకీదేవి మంగ మేడం గారు. ఇంత షాక్ ఇచ్చామేంట్రా? పిల్లిని సంకలో పెట్టుకుని ఊరంతా తిరిగామా మేము. మంగగారు చారింట్లోనే ఉన్నారా? నువ్వు చెప్పేది నిజమా? ఇందాకే మంగ గారికి కాల్ చేశాను సార్. ఓ ప్లేస్కి రండి, నిజం చెప్తానని చెప్పాను. కావాలంటే మీరు అక్కడికి రండి, మంగ మేడం గారిని చూద్దరు గాని. నువ్వు చెప్పేది నిజమైతే
నీ అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవరు ఉండడు. బండకు